అందరికీ నమస్కారం. ఈ వీడియో జపమాల గురించి ప్రత్యేకంగా చేయబడింది. చాలామందికి చాలా సందేహాలున్నాయి జపమాల గురించి. జపమాల అనేది చాలా ప్రత్యేకమైనది. జపమాలతో చేయటం వల్ల శ్రద్ధ అనేది ఉంటుంది. సంఖ్య మనం లెక్కించుకోవడానికి సులువుగా ఉంటుంది. అంతేకాకుండా ఏదైతే నేను ఇప్పుడు ఇందాక శ్రద్ధ అని చెప్పానో, మన ఆలోచనలు రకరకాలుగా ప్రయాణం చేస్తూ ఉంటాయి. ఎప్పుడైతే మనం జపమాలలో మనము బీడ్ మార్చాలి అనే మనం ఏవ పెట్టుకుంటామో, అప్పుడు మనకి ఫోకస్ అనేది ఉంటుంది. కాబట్టి జపమాలతో ఒక మంత్రం చేయటం వల్ల ఈ బీడ్స్ నుంచి వచ్చే ఫలితం ఒకటి, తర్వాత బీడే కాకుండా అంటే బీడ్ అంటే పూసే కాకుండా మనకి ఆ యొక్క రంగు ప్రత్యేకమైన రంగు నుంచి వచ్చే ఫలితం ఒకటి, తర్వాత ఇది మనం ఎప్పుడైతే ఇలా అంటూ చేస్తాం కదా, సో దానికి సంబంధించిన మన యొక్క శ్రద్ధ ఏదైతే దాని మీద పెడతామో అది చాలా ముఖ్యమైనది. తర్వాత సంఖ్య కూడా సులువుగా మనం దీని ద్వారా చేసుకోవచ్చు అనమాట. అందుకనే జపమాల చాలా ప్రత్యేకంగా చెప్పబడతారు. అంతేకాకుండా మనం జపం చేసేటప్పుడు మనకి జపమాలకి మధ్య ఒక శక్తి కూడా ప్రసరిస్తూ ఉంటుంది. ఈ జపమాల మనం ఓన్లీ మంత్ర సాధనప్పుడు వాడుకోవాలి, తర్వాత మనం ధరించకూడదు. యథావిధిగా ఒక పెట్టెలో కానీ బాక్స్లో కానీ పెట్టి దేవుడి దగ్గర పెట్టేసుకోవచ్చు అనమాట. ప్రతి గ్రహానికి ఒక జపమాల ఉంటుంది. కోరిక బట్టి మళ్ళీ మంత్రదేవతని బట్టి కూడా జపమాల ఉంటుంది. మంత్రం ఇచ్చే గురువుకి మాత్రమే ఆ మంత్రానికి, ఆ కోరికకి, ఆ గ్రహానికి లేదా మంత్రదేవతకి ఏ మాల చేయాలి అనేది చెప్తారు. మనం ఎన్నో వృధా ఖర్చులు పెడతాము. జపమాలకి పెట్టేది ఖర్చు కింద చూడమాకండి. అది మీకు జీవితాంతం ఉంటుంది. దానివల్ల ఫలితం కూడా ఉంటుంది. ఒకవేళ జపమాల కొనలేని పరిస్థితిలో ఫోన్లో టైమర్ పెట్టుకోండి, లేదా చేతిలో మనకి బటన్ నొక్కే టైమర్స్ ఉంటాయి, జపమాల కౌంటర్స్ అని, అది పెట్టుకొనైనా చెయ్యండి. కానీ జపమాలతో చేస్తే కొంచెం ఎక్కువ ఫలితం ఉంటుంది. ఇప్పుడు సూర్యుడికి సన్ స్టోన్ మాల ఉంటుంది, చంద్రుడికి మూన్ స్టోన్ మాల ఉంటుంది, కుజుడికి రెడ్ జాస్పర్ కానీ కారానెలెన్ కానీ ఉంటాయి. దాని తర్వాత బుధుడికి గ్రీన్ అవెంచర్ ఉంటుంది. తర్వాత గురువుకి సిట్రైన్ మాల ఉంటుంది. శుక్రుడికి మనకి క్రిస్టల్ కానీ లేదా రోజ్ క్వార్ట్జ్ మాల కానీ ఉంటుంది. తర్వాత రాహుకి స్మోకీ క్వార్ట్జ్ ఉంటుంది. కేతువుకి టైగర్ ఐ మాల ఉంటుంది. సో అంతేకాకుండా మనకి నవగ్రహ జపమాల కూడా ఉంటుంది. అంటే ఎక్కువ గ్రహాలు మంత్రాలు చేయాలనుకున్నప్పుడు, ఎక్కువ మాలలు మేనేజ్ చేసుకోలేనప్పుడు కాంబినేషన్ మాలతో కూడా చేసుకోవచ్చు. తర్వాత కొన్ని కోరికలకి అంటే బిజినెస్కి, వాటికి, వ్యాపారానికి చేసేటప్పుడు కొన్నిసార్లు గ్రీన్ అవెంచర్ మాల ఉంటుంది. మనీ కోసం చేసేటప్పుడు సిట్రైన్ మాల ఉంటుంది. అట్రాక్షన్ కోసం చేసేటప్పుడు టైగర్ ఐ మాల ఉంటుంది. ఇలాగా మన కోరికని బట్టి మాల ఉంటుంది. ఇంతకుముందు మీకు మంత్ర సాధన దాంట్లో మాల ఎలా పట్టుకోవాలేంటో చెప్పాను కదా, మళ్ళీ ఒకసారి చెప్తాను. ఇలాగా వేలు మీద మాల పెట్టుకొని బొటన వేలతో ఈ పూస ఏదైతే ఉందో మనము లోపలికి అనాలన్నమాట. సో మొదట ఈ మధ్య పూస ఎప్పుడు కూడా దాటకూడదు. సో మొదట ఇక్కడ నుంచి మొదలుపెట్టి ఇలాగ మంత్రం చదువుకుంటూ ఒక్కొక్క బీడ్ ఇట్లాగా అనుకుంటూ వెళ్ళాలి. సో ఎప్పుడైతే మనకి మొత్తం బీడ్స్ అన్నీ అయిపోయి చివరికి వస్తాం కదా, మళ్ళీ అక్కడ ఆ సెంటర్ ఉన్న బీడ్ని క్రాస్ చేయకుండా ఇది ఇట్లా తిప్పుకొని మళ్ళీ అక్కడి నుంచే మళ్ళీ బ్యాక్కి అనాలి. సో మాల పట్టుకునే పద్ధతి అది. మీరు ఒక్కళ్ళే కూర్చొని చేసేటప్పుడు మాల మీకు ఒళ్ళో ఓపెన్గా ఉన్న ప్రాబ్లం లేదు. బయట ఎక్కడన్నా చేసేటప్పుడు మనకి జపమాల బ్యాగ్ ఉంటుంది కదా, దాంట్లో పెట్టుకొని చేసుకోండి, వేరే వాళ్ళ దృష్టి పడకుండా. లేదా ఒక క్లాత్ కప్ అయినా చేసుకోండి. అంటే బయట మనం చేసుకునేటప్పుడు ఏదన్నా ఇట్లా క్లాత్లో కప్ అయినా చేసుకోండి. తర్వాత జపమాల మీరు ఎప్పుడు కూడా ధరించొద్దు. జపం చేసుకున్న తర్వాత దేవుడి దగ్గర పెట్టేసేయండి. మొదటి జపమాల కొనుక్కున్నప్పుడు చక్కగా దాన్ని శుద్ధి చేసుకోండి. పసుపు, గంగాజలం నీళ్ళతో శుద్ధి చేసుకోండి. ఒకళ్ళ గ్రహాలకి వాళ్ళకి సంబంధించి కొన్ని శుద్ధి ఉంటుంది. మీకు ఎక్కడైనా గైడ్లైన్స్ దొరుకుతాయి. చక్కగా నీట్గా శుద్ధి చేసేసుకొని వాడుకోండి. మళ్ళీ మంత్రం చేసుకొని దేవుడి దగ్గర పెట్టేసుకోండి. మీ జపమాల ఎప్పుడైతే మీరు జపం చేస్తారో మీకు దానికి మధ్య శక్తి ప్రసరిస్తూ ఉంటుంది. కాబట్టి మీ జపమాలని ఎవరు ముట్టుకోకుండా చూసుకోండి. మీరు ట్రావెల్లో ఎక్కడికి వెళ్ళినా కూడా చక్కగా ఒక బాక్స్ లాంటిది పెట్టేసేసుకొని ఆ బాక్స్ని క్యారీ చేసుకుంటూ జపం అయిపోయిన తర్వాత మళ్ళీ ఆ బాక్స్లో పెట్టుకోండి. అలాగా మీరు జపమాలని చక్కగా మెయింటైన్ చేయండి. మన పీఠంలో మాలలు ప్రత్యేకంగా చేయబడతాయి. జపమాలలు గ్రహాన్ని బట్టి, కోరికని బట్టి, దేవతని బట్టి. మనం ఇప్పుడు మంచి క్వాలిటీ అయిన అంటే ఒరిజినల్ బీడ్స్ని నార్త్ నుంచి తెప్పిస్తున్నాము. అంతేకాకుండా ప్రతి బీడు మధ్య నాట్స్ వేయించి ప్రత్యేకంగా చేస్తాము. ఎందుకంటే మనం తిప్పేటప్పుడు ఈజీగా ఉంటుంది అని. ఆ తర్వాత ఈ యొక్క బీడ్స్ యొక్క శక్తి కూడా మనకి ప్రసరించేలాగా ఒరిజినల్ బీడ్స్ తప్పించడం జరుగుతుంది. దానివల్లే కొంచెం ఖరీదు అనేది అవుతుంది. మనం ఎంత బల్క్ ఆర్డర్ ఇస్తే వాళ్ళంత తక్కువ ఇస్తారు. కానీ మనం ఇది కమర్షియల్గా చేయట్లేదు కాబట్టి కొంచెంగా తెప్పిస్తున్నాము. మేము జపమాలలు కూడా నాన్ కమర్షియల్గానే చేస్తున్నాం పీఠంలో. ఎందుకంటే మనం జపమాల ఏదైనా చెప్పినప్పుడు మళ్ళీ ఎక్కడికన్నా వెళ్ళి అనవసరంగా పిచ్చి పూసల మీద వాటి మీద డబ్బులు వేస్ట్ చేసుకుంటారు అని
మనం మంచి పూసలు అనేది తెప్పించి ఇక్కడే మన పీఠంలో ఇవ్వటం జరుగుతుంది. మీకు అవసరమైన మాలలు కొరియర్ కూడా చేస్తారు. ఒకవేళ మాల మనకి ఖరీదు ఎఫర్ట్ చేయలేమనుకుంటే మాత్రం మీ దగ్గర ఏదైనా ఒక మాల ఉంటే మీరు టైమర్ పెట్టుకొని ఒక జపమాల కంప్లీట్ అవడానికి 3 నిమిషాల, 2 నిమిషాల, 5 నిమిషాలు అవుతుందా అనేది మీరు చూసుకొని దాని తర్వాత నుంచి గంటకి ఎన్ని మాలలు అవుతాయి సుమారు లెక్కేసుకొని కూడా మీరు చక్కగా జపం చేసుకోవచ్చు. ఒకవేళ మాల తీసుకోలేనప్పుడు మాల తీసుకుంటే మీకు ఇది జీవితాంతం ఉంటుంది, ఎప్పుడూ చేసుకోవచ్చు అనమాట. జపమాలకు సంబంధించి నేను అన్నీ చెప్పానని అనుకుంటున్నాను. ఇంకా నేను ఏదైనా చెప్పకపోతే మీరు కమెంట్స్లో దానికి సంబంధించిన ప్రశ్నలు అడగవచ్చు.